very thankful to few people, for Rajiv Reddy and for my father Sai Bab Garu, Vibha Srinivas Garu, Arka Media Works Shobhu Garu, Chinna Garu. నేను అతను సినిమాలు తీసిన తెలుగులో వీళ్ళు మాత్రమే, హిందీలో సంజయ్ లీలా బన్సాలి గారు. ఒక కథ చెప్పాలని బలంగా అనిపిస్తే కథ చెప్పే రకం నేను. రాసుకోవడానికి చాలా టైం పట్టిద్ది, తీయటానికి కొంచెం టైం పట్టిద్ది. ఈ కథ దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి ఐ వాస్ క్యారింగ్ ఇట్ ఇన్ మీ. రెండవ ప్రపంచ యుద్ధం గురించి, ఒక ప్రపంచంలో ఇప్పటిదాకా భూమి మీద ఇప్పటిదాకా జరిగిన ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆర్ ద ఈవిలెస్ట్ బ్యాటిల్, వరల్డ్ వార్ II. అది మనకు సంబంధం లేని విషయం లాగా, భారతదేశం చరిత్ర అంటే ఓన్లీ 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి నుంచే మొదలైనట్టున్న మనం అసలు ఈ విషయాన్ని గత 75 సంవత్సరాలు ఈ హిందీలో వచ్చిందని తెలియదు, బట్ తెలుగు తమిళ భాషలో ఏ సినిమా రాలేదు. ఈ సినిమాని ఫస్ట్ రాసుకున్నప్పుడు బడ్జెట్ కన్స్టెంట్స్ చాలా ఉన్నాయి. 2, ఎవరు ఈ విధంగా పర్ఫామ్ చేస్తారనేది ఒక సందేహం ఉంది. అతను సోల్జర్గా ఉండాలి. దూపాటి హరిబాబు చాలా అమాయకుడుగా ఉంటాడు. ఒక చిన్న తెలియని తెంపరితనం ఉంటుంది. ఒక 1936లో చెన్నపట్నంలో చదువుకుంటున్న ఒక విద్యార్థిగా ఉండాలి. గాడ్స్ గ్రేస్ అంటారు, నేచర్ అంతా కలిసి ఇవ్వటం అంటారు. గమ్యం సినిమా తర్వాత ఐ హ్యావ్ సీన్ దిస్ అగైన్ ఇన్ మై లైఫ్. జస్ట్ ఒక కథ మాత్రమే ఉంది, ఆ కథకు కావాల్సినవన్నీ ఆటోమేటిక్గా సమకూరినాయి. బడ్జెట్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, సపోర్ట్ కావచ్చు. ఈ సినిమా 2 గంటల సినిమా, 2 గంటల 5 నిమిషాలు ఫైనల్ ప్రొడక్ట్. ఇది చిన్న థియేట్రికల్ ట్రైలర్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ద మీడియా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హియర్ టు స్ప్రెడ్ ద వర్డ్ అబౌట్ దిస్ ఫిల్మ్. గమ్యం అప్పుడు నేను ఈ డైలాగ్స్ చెప్పినట్టు గుర్తు నాకు, ప్రసాద్ ల్యాబ్స్లో నించొని ప్లీజ్ స్ప్రెడ్ ద వర్డ్ అని. ఆఫ్టర్ లాంగ్ టైం అంత ఒక గొప్ప కథ నాకు దొరికింది. ఆ కథని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తాం అనుకుంటున్నాను. సెకండ్లీ, చాలా సంవత్సరాల తర్వాత రాజమౌళి గారు అన్నారు ఎక్కువ పొగుడుతున్నాయని, అంటే తట్టుకోలేకపోయానమాట. అది బేసికల్గా చాలా సంవత్సరాల తర్వాత థియేటర్లకు ఎగబడి జనం రావటం, బండ్లు కట్టుకొని కావచ్చు. తర్వాత వచ్చిన శ్రీమంతుడు కానీ, అలా ప్రతి సినిమా, ఏ సినిమా బాగున్నా చాలా పైకి తీసుకెళ్తున్నాం మనం. ఈ సినిమా కూడా కంచె కూడా అదే కోవలో చేరి నాకు పెద్ద కమర్షియల్ సక్సెస్ని, మోర్ దాన్ దట్ నాతో ఇలాంటి వేదం లాంటి సినిమా తీసిన, గమ్యం, కృష్ణమందే జగదూరం సినిమాలు తీసిన రాజీవ్ రెడ్డి, సాయిబాబు గారు లాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళతో ఇంకా సినిమాలు తీసే శక్తి కావాలని, కమర్షియల్గా ధనలక్ష్మి ప్రాప్తించాలని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా సెప్టెంబర్ 1, ఈరోజు ద్వేషాలతోటి రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. సెప్టెంబర్ 2 రేపు ద వరల్డ్ వార్ అంతరించి 1945లో 70 ఏళ్ళు దాటుతుంది. దేశాలకు మధ్య కంచెలు వేసుకుంటున్నారు. కావలసినన్ని సెగ్రిగేషన్ అవడానికి కావాల్సినవి ఉన్నాయి. మనసులకి మధ్య కూడా కంచె వేసుకుంటున్నారు. ఈ మ్యాక్రో అండ్ మైక్రో అనాలిసిస్ని నిర్వచిస్తూ ఈ కంచె సినిమా తీశాను. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ ఆఫ్ కోర్స్ రెగ్యులర్ ట్రెడిషన్గా చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ వెయిట్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ వీఆర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఆన్ October 2nd అండ్ September 12th ఆడియో ఫంక్షన్ ఉంటుంది. అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ రాజమౌళి గారు అండ్ నాగబాబు గారు ఫర్